Good morning, students. Today I am discussing about the topic in botany లో మనం నిన్న లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, నర్సరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాం కదా. నర్సరీ స్ట్రక్చర్ లో ఫస్ట్ మనం దేనికోసం చూసాము, స్టోర్ హౌస్ కోసం చూసాం అనమాట. స్టోర్ హౌస్ ని భాండాగారం అని పిలుస్తూ ఉంటాం. స్టోర్ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, దాంట్లో ఏమేమి ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఏమేమి నిల్వ చేసుకుంటారు అన్నది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే స్టోర్ హౌస్ లో భాండాగారంలో దీన్ని ఇటుకలతో కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పాము. దీని యొక్క రూఫ్ అనేది ఆస్బెస్టాస్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు. రూఫ్ ఏమో ఆస్బెస్టాస్ తో కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పుకున్నాము. నెక్స్ట్ దీంట్లో 2 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నర్సరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా పెట్టడానికి ఉపయోగిస్తారు. సెకండ్ రూమ్ లో ఏం ఉంచుతారు, ఈ వీటి సీడ్స్, బల్బెల్స్, ట్యూబర్స్, బల్బ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఇవి అల్మరాస్ చేసి, వుడ్ అల్మరాస్ అంటే బ్యాంబూ స్టిక్స్ తో అల్మరాస్ ఆ రూమ్స్ లో ప్రిపేర్ చేసి వాటిలో ఇవి కొంచెం గాలి అది వెంటిలేషన్ అనేది ఉండేలాగా, గాలి తగిలేలాగా ఏం చేస్తారు, సెకండ్ రూమ్ లో ఇవన్నీ కూడా స్టోరేజ్ చేసి ఉంచుతారు అనమాట. వాళ్ళకి అవసరమైన వాటిని తీసుకొని ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తూ ఉంటారు. సీడ్స్, ట్యూబర్స్, బల్బెల్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ వన్ స్టోర్ హౌస్ గా తీసుకుంటున్నాం. సెకండ్ వన్ ఏం చేశారంటే ప్యాకింగ్ అండ్ పాటింగ్ అనమాట. రెండోది పాటింగ్ అండ్ ప్యాకింగ్. సెకండ్ వన్ పాటింగ్ అండ్ ప్యాకింగ్. ఇక్కడ పాటింగ్ అండ్ ప్యాకింగ్ లో కూడా ఏం చేస్తారంటే రూమ్స్ ఇక్కడ మనకి భాండాగారంతో పాటు ఒక వైపున ఏం చేస్తారంటే ఆస్బెస్టాస్ తో ఒక రూఫ్ లాగా అంటే ఒక వేరే రూమ్ ఉంటుంది అనమాట. నిర్మించిన ఒక షెడ్ ఒకటి వేస్తారు. ఇక్కడ ఆస్బెస్టాస్ తో ఒక రూఫ్ వేసి వాటి యొక్క కప్పు ఒక షెడ్ ఉంటుంది అనమాట. షెడ్ ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ వీటి యొక్క రూఫ్ కూడా ఆస్బెస్టాస్ తోనే కన్స్ట్రక్ట్ చేసి ఉంచుతారు అనమాట. ఈ షెడ్ లో ఏం చేస్తారంటే కింద షెడ్ యొక్క ఫ్లోర్ కూడా ఎలా ఉంటుందంటే ఆ ఫ్లోర్ అంతా కూడా మనకి ఇటుకలు ఉంటాయి కదా, ఇటుకలతో ఫ్లోరింగ్ అంతా చేసి ఉంచుతారు అనమాట. దానిలో ఇటుక రాళ్ళు మొత్తం పచ్చేసి ఉంటారు అనమాట. ఈ గది అంతా కూడా ఈ గదిలో ఏం చేస్తూ ఉంటారంటే సమ్మర్ లో కానీ లేకుంటే రైనీ సీజన్ లో ఈ రూమ్ లో ఈ షెడ్ లో ఏం చేస్తారంటే ఈ పాటింగ్ అనేది అక్కడ చేస్తూ ఉంటారు అనమాట. పాటింగ్ అంతా కూడా పాటింగ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మొక్కల్ని పాటింగ్ చేయడానికి ఈ రూమ్ ను ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఈ మనకి ఇటుకలతో పరిచిన ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ ఫ్లోర్ లో పాటింగ్ చేయడానికి ఉపయోగిస్తూ ఈ నేలంతా కూడా దానికి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. మొత్తం కూడా ఇదంతా కూడా పెద్ద పెద్ద నర్సరీస్ అయితే పెద్ద షెడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. చిన్న నర్సరీస్ అయితే చిన్న షెడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఈ షెడ్స్ కి ఒకవైపు ఒక గది వైపు ఒక మూలన ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ లో ట్యాంక్స్ కూడా, అండర్ గ్రౌండ్ లో 2-3 ట్యాంక్స్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారనమాట. కన్స్ట్రక్ట్ చేసి పెడతారు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అనమాట. అంటే పెద్ద పెద్దవి ఇప్పుడు మనకి వెల్స్ ఎలా ఉంటాయి అంత లోతు కాదు కానీ అండర్ గ్రౌండ్ లో కొంచెం లోపలికి బాగా లోతుగా తీసి అండర్ గ్రౌండ్స్ లో 2-3 ట్యాంక్స్ లాగా అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, భూగర్భ ట్యాంకులు అనేవి 2-3 కన్స్ట్రక్ట్ చేసి పెడతారనమాట. వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే మనం ఆల్రెడీ పాటింగ్ చేసాం కదా, ఈ పాటింగ్ చేసిన ప్లాంట్స్ వెంటనే వీటిని మార్కెట్కి పంపించారు. మార్కెట్కి పంపించకుండా ఈ ట్యాంక్స్ లో వాటిని స్టోరేజ్ చేసి పెడతారనమాట. అవి సెటిల్ అయిన తర్వాత ప్లాంట్ రూట్ అంతా కూడా ఆ సాయిల్ లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు వాటిని మార్కెట్కి పంపిస్తారనమాట. 1 వీక్ అవ్వచ్చు, లేకుండా 5 డేస్ అవ్వచ్చు. ఆ 5 డేస్ 1 వీక్ కూడా ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ లో ఉంచిన ఈ ట్యాంక్స్ లో ఈ పాటింగ్ చేసిన ఈ పాట్స్ అన్ని కూడా ప్లాంట్ తో పాటు ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్న ట్యాంక్స్ లో ఉంచేస్తారనమాట. ఈ ట్యాంకుల్లో ఏం చేస్తారంటే తవ్వి పెడతారు కదా, ఈ ట్యాంకుల్లో కూడా ఆ లోపలంతా ప్లేస్ అంతా కూడా అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఆ చుట్టూ కూడా ఏం చేస్తారంటే ఇటుకలతో కట్టేస్తారనమాట. ఇటుకలతో కట్టి లోపల మాత్రం కొంచెం సాయిల్ అది వేస్తూ ఉంటారు. సాయిల్ కొంచెం కంపోస్ట్ అంతా వేస్తారనమాట. ఒక్కొక్కసారి
ఈ సీడ్లింగ్స్ ఉంటాయి కదా, పీకేసిన నారు ఉంటుంది కదా, ఆ నారు కూడా దాంట్లో జాగ్రత్తగా స్టోరేజ్ చేసి పెడతారు అనమాట ట్యాంక్స్ లో. అది ఎక్కువ మాయిశ్చర్గా చక్కగా ఉండి ఆ అట్మాస్ఫియర్ కి సెట్ అయ్యేలాగా ఏం చేస్తారంటే ఆ వాటిల్లో ఉంచుతారు అనమాట. దీని పైన వీటికి రూఫ్ ఏమి, ఈ ట్యాంక్స్ కి అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కి పైన రూఫ్ ఏమి ఉండదు. రూఫ్ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పామ్ ఆయిల్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ పామ్ ఆయిల్ ఆ లీవ్స్ తీసుకొచ్చి వేస్తారు. కొన్ని పచ్చని లీవ్స్ వాటి మీద వేయడం జరుగుతుంది అనమాట. లేకుంటే మనకి బ్యాంబూ మ్యాట్స్ ఉంటాయి కదా, వెదురు చేపలు ఉంటాయి కదా, వెదురు చేపలు కానీ లేకుంటే ఈ పామ్ ఆయిల్ అవి ఉంటాయి కదా, ప్యాడిక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి మట్టలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి వాటి మీద వేస్తారనమాట. ఎందుకంటే షేడ్ రావడం కోసం, నీడ రావడం కోసం అలా వేస్తూ ఉంటారు. ఇలా పాటింగ్ కూడా అక్కడే చేస్తారు. పాటింగ్ చేసిన ఈ పాట్స్ కూడా తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ లో ఉన్న ట్యాంక్స్ లో ఉంచుతూ ఉంటారు అనమాట. ఇది ప్యాకింగ్ అండ్ రెండోది పాటింగ్ కూడా రెండు అక్కడే జరుగుతాయి, ఆ షెడ్ లోనే జరుగుతాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ది నర్సరీ బెడ్స్. థర్డ్ నర్సరీ బెడ్స్. ఈ నర్సరీ బెడ్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే సీడ్స్ ని జర్మినేట్ చేయడం కోసం నర్సరీ బెడ్స్, నర్సరీ మడులు అనమాట. నర్సరీ మడుల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ నర్సరీ మడుల్లో ఈ సీడ్స్ అనేవి జర్మినేట్ అవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. మనకి ఇవి ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద నర్సరీస్ ఉంటాయి కదా, నర్సరీస్ లో పెద్ద పెద్ద గార్డెన్స్ ఉంటాయి కదా, ఈ గార్డెన్స్ లో ఇన్ని టెంపరీగా ఉండొచ్చు, లేకుంటే ఇవి టెంపరీ ఉంటాయి. అదేవిధంగా శాశ్వతంగా ఉన్న బెడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. రెండు కూడా ఉంటాయి, తాత్కాలికమైన బెడ్స్ ఉంటాయి, అదేవిధంగా రెండోది శాశ్వతంగా ఉన్న బెడ్స్ కూడా రెండు ఉంటాయి అన్నమాట. వీటిని ఎందుకు ఉపయోగిస్తామంటే విత్తనాలను నాటుకోవడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ బెడ్స్ ని కూడా వేటితో ప్రిపేర్ చేస్తారంటే ఇక్కడ కూడా ఇసుక, అదేవిధంగా రెండవది సిమెంటు, ఇటుకలు తీసుకొని వీటిని బెడ్స్ లాగా ప్రిపేర్ చేస్తారనమాట. అంటే స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదా, స్క్వేర్ బాక్సెస్ లాగా వీటిని ప్రిపేర్ చేస్తారు. స్క్వేర్ బాక్సెస్ లాగా ఇవి వీటిలో మొత్తం మనం ఈ కంపోస్ట్, ఈ శాండ్, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఈ బెడ్స్ ని ప్రిపేర్ చేసి ఉంచుతాం అనమాట. ఈ బెడ్స్ లో సీడ్స్ వేసి జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. వీటి యొక్క లెంత్, హైట్, అదేవిధంగా బెడ్త్ అనేది మనకి కావాలన్నమాట. దీని యొక్క లెంత్ తీసుకుంటే ఈ బాక్సులు స్క్వేర్ బాక్సెస్ మొత్తం ఇది హైట్ ఎంత ఉంటుందంటే ఇది 60 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. మొత్తం టోటల్ గా 60 సెంటీమీటర్స్ ఇది హైట్ కలిగి ఉంటుంది అనమాట. అదేవిధంగా 120 సెంటీమీటర్స్ బెడ్త్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ పొడవు 10 సెంటీమీటర్స్. ఒక స్క్వేర్ బాక్స్ గాను ఒక నర్సరీ మడి తీసుకున్నామంటే దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే 60 సెంటీమీటర్స్ ఏమో హైట్ ఉండాలి, అదేవిధంగా 120 సెంటీమీటర్స్ బెడ్త్ ఉండాలి, 120 సెంటీమీటర్స్ బెడ్త్ ఉండాలి, 10 సెంటీమీటర్స్ పొడవు ఉండాలన్నమాట. లెంత్ 10 సెంటీమీటర్స్ ఉండాలి. ఇలా ఉండేలాగా దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. మొత్తం టోటల్ గా ఈ విధంగా ఉండేలాగా దీన్ని, అంటే 60 సెంటీమీటర్స్ హైట్, 120 సెంటీమీటర్స్ ఏమో బెడ్త్, 10 సెంటీమీటర్స్ లెంత్ ఉండేలాగా వీటిని ప్రిపేర్ చేస్తుంటారు అనమాట. ఈ నర్సరీ వీటికి కూడా ఏంటంటే పైన రూఫ్ ఉంటుంది. వీటికి కూడా పైన రూఫ్ ఉంటుంది అనమాట. ఈ రూఫ్ ఎలా ఉంటుందంటే ఏటవాలుగా ఉంటుంది అనమాట. వీటి యొక్క రూఫ్ ఏటవాలుగా ఉండేలాగా చూస్తారనమాట. ఏటవాలు రూఫ్. మొత్తం దీన్ని దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారంటే వుడ్తో కానీ లేకుంటే ఐరన్తో కానీ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. వుడ్ లేదా ఐరన్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ షెడ్ పైన కూడా ఏం చేస్తారంటే ఈ బ్యాంబూ స్టిక్స్ తో చేసిన మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్, పామ్ ఆయిల్ లీవ్స్ ఇవన్నీ కూడా వాటి రూఫ్ పైన వేస్తారనమాట.
లేదా ఇప్పుడు మనకి షుగర్ కేన్ లీవ్స్ ఉంటాయి కదా, వీటితో పాటు వీటితోనన్నా కవర్ చేస్తూ ఉంటారు అనమాట. కప్పేసి ఇలా కప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ నారు మొక్కలు ఉంటాయి కదా, మన సీడ్లింగ్స్ ఉంటాయి కదా, ఈ నారు మొక్కల్ని అధిక వేడి నుంచి రక్షించవచ్చు అనమాట. సీడ్స్ జర్మినేట్ అయిన తర్వాత నారు మొక్కలు వస్తూ ఉంటాయి కదా, సీడ్లింగ్స్, వాటిని హై టెంపరేచర్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం, అదేవిధంగా అధిక వర్షాలు వచ్చినప్పుడు వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ పైన ఈ రూఫ్ పైన ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటారు అనమాట. రూఫ్ పైన ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి కింద ఉన్నాయి కదా బాక్సెస్, కింద వీటిలో ఏం చేస్తారంటే ప్రిపరేషన్ ఫస్ట్ దీంట్లో అంతా కూడా మనం ఇప్పుడు ఫౌండేషన్లో ఎలా అయితే వేస్తూ ఉంటామో, ఫౌండేషన్ లో ఏ విధంగా చిన్న చిన్న ఇటుక ముక్కలు అవన్నీ వేస్తాం కదా, ఆ విధంగా వీటిలో కూడా చిన్న చిన్న ఇటుక ముక్కలు అన్ని వేసేస్తారు. ఫస్ట్ చిన్న చిన్న ఇటుక ముక్కలు అన్ని వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం దీంట్లో ఎయిర్ మంచిగా వెళ్తూ ఉంటుంది, ప్లస్ తీసుకున్న వాటర్ సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ కూడా బాగా తీసుకోవడానికి అవుతూ ఉంటుంది, సెటిల్ అవుతూ ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే ఈ విధంగా ఫస్ట్ ఇటుక ముక్కలు వేస్తారు. ఇటుక ముక్కలు వేసిన తర్వాత దానిపైన సాయిల్ పైన మిక్స్ చేసింది ఉంటుంది కదా మనకి, ఫెర్టిలైజర్స్, సాయిల్, అదేవిధంగా శాండ్, ఇవన్నీ మిక్స్ చేసి వాటిని పైన ఈ బెడ్స్ పైన లేయర్ ఫార్మేషన్ లో వేసి వాటి పైన సీడ్స్ అనేవి వేస్తారనమాట. సీడ్స్ అప్పుడు జర్మినేట్ అవుతూ ఉంటాయి అనమాట. వీటిని తీసుకునేటప్పుడు మనం సూక్ష్మజీవరహితంగా ఉన్న మట్టినే తీసుకుంటాం. మట్టి తీసుకునేటప్పుడు సూక్ష్మజీవరహితంగా ఉన్న మట్టినే తీసుకొని దానికి కంపోస్ట్ మిక్స్ చేసి కొంచెం శాండ్ కూడా దానికి మిక్స్ చేసి వీటిని బెడ్ మీద లేయర్స్ గా ఫామ్ చేస్తారనమాట. అప్పుడు వీటికి వెంటిలేషన్ జరగడం కోసం అప్పుడప్పుడు మనకి బెడ్స్ కి ఇలా ఈ రూమ్స్ లోనే కదా బెడ్స్ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు ఈ డోర్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు అనమాట. అది తెరలు కడుతూ ఉంటారు కదా, ఆ తెరలను పైకి ఎత్తేస్తూ ఉంటారు మ్యాట్స్ ని. ఈ మ్యాట్స్ ని పైకి ఎత్తడం వల్ల వెంటిలేషన్ అనేది బాగా వస్తూ ఉంటుంది అనమాట. గాలి వెంటిలేషన్ వీటిలో బాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఎక్కువగా మనకి వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, దీంట్లోనే డిస్ట్రిబ్యూషన్ వ్యాప్తి, ఫోర్త్ వన్ వ్యాప్తి డిస్ట్రిబ్యూషన్. ఈ పెద్ద పెద్ద ఉద్యానవనాల్లో మనం ఏం చేస్తామంటే నర్సరీలో కట్ చేయడానికి కటింగ్స్ ఉంటాయి కదా, ఈ కటింగ్స్ కోసం 1 లేదా 2 ఫ్రేమ్స్ అనేవి ప్రిపేర్ చేసి పెడతాం అనమాట. 1 or 2 ఫ్రేమ్స్ కటింగ్స్ కోసం ఫ్రేమ్స్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ ఫ్రేమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కంటిన్యూగా అక్కడ ఉండిపోయేలాగా, కదలకుండా ఉండిపోయేలా అలాంటి శాశ్వతంగా ఉండిపోయి తయారు చేస్తారు. లేకుంటే వాటిని మనకి ట్రాలీ ఉంటుంది కదా, ట్రాలీ లాగా వాటిని కదుపుకుంటూ ఉండే ఫ్రేమ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు అనమాట. 2 types ఆఫ్ ప్రిపేర్. అక్కడే ఫిక్స్డ్ గా ఉండిపోయే ఫ్రేమ్స్, అదేవిధంగా అవసరమైనప్పుడు అటు ఇటు కదుపుకునే ఫ్రేమ్స్ కూడా తయారు చేస్తారు అనమాట. ఇప్పుడు లైక్ ఏ ట్రాలీ అనమాట. ట్రాలీ ఎక్కడ పడితే అక్కడికి ఎలా పట్టుకెళ్తామో ఈ కొన్ని ఫ్రేమ్స్ ని ట్రాలీ టైప్ లో ఫ్రేమ్స్ ప్రిపేర్ చేస్తారు. రెండోది పర్మనెంట్ గా అక్కడే ఉండిపోయే ఫ్రేమ్స్ కూడా 2 types ఆఫ్ ఫ్రేమ్స్ ని ప్రిపేర్ చేస్తారు అనమాట. 2 types ఆఫ్ ఫ్రేమ్స్ ప్రిపేర్ చేస్తారు. వీటిని కూడా ఏం చేస్తారంటే ఇలాగా మనకి గోడలు, రాతి గోడలుగానే చేస్తూ ఉంటారు అనమాట. రాయితోనే వీటి గోడలు కూడా చేస్తూ ఉంటారు. అక్కడక్కడ వీటికి ఏం చేస్తారంటే గ్లాస్ తో విండోస్, అదేవిధంగా డోర్స్ ని సెట్ చేస్తారు. ఈ ఫ్రేమ్స్ కి అక్కడక్కడ డోర్స్ ఉంటాయి అనమాట. డోర్స్ వెంటిలేషన్, అదేవిధంగా గాలి రావడం కోసం డోర్స్ ని ఈ ఫ్రేమ్స్ కి సెట్ చేస్తారనమాట. నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఉండడం కోసం, పెట్టిన వాటర్ బయటకు వెళ్ళడం కోసం ఈ ఫ్రేమ్ కి అడుగు వైపున హోల్స్ ఉంటాయి అనమాట. అడుగు వైపున కానీ లేకుంటే ఏదో ఒక మూలన హోల్ ఉండేలా చేస్తారనమాట. వీటి కోసం ఫస్ట్ ఫ్రేమ్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం గాలి అంతా వచ్చేలాగా ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని శాండ్ తో దీన్ని ఫిల్ చేస్తాం అనమాట. ఫ్రేమ్ అంతా కూడా సాయిల్ తో, శాండ్ తో ఫిల్ చేస్తాం అనమాట ఫ్రేమ్ కి. ఎందుకు ఇలాగా శాండ్ ఉపయోగిస్తున్నామంటే సన్లైట్ పడాలి. సన్లైట్ పడడం కోసం శాండ్ తో దీన్ని ఫిల్ చేస్తాం అనమాట. ఫ్రేమ్ లో సన్లైట్ పడేలాగా, అదేవిధంగా మనకు పడటానికి
ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వీటికి డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్ కి ఏం చేస్తామంటే గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేస్తాం అన్నమాట. సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం, కొంచెం షేడ్ రావడం కోసం గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేస్తాం అన్నమాట. పెయింట్ వేసి వాటికి ఎక్కువ సమ్మర్లో ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి వాటికి జూట్ బ్యాగ్స్ కూడా కట్టేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ వేడి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం జూట్ బ్యాగ్స్ కూడా వాటికి ఫ్రేమ్స్ కి కట్టేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ ఎండ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అదే మనకి వేరే దేశాల్లో తీసుకుంటే కంపల్సరీ గ్రీన్ హౌస్, గ్లాస్ హౌసెస్ లో ఈ ఫ్రేమ్స్ ఒక రూమ్ లో పక్కన కంపల్సరీ వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అనమాట. గ్రీన్ హౌసెస్, గ్లాస్ హౌసెస్ లో ఈ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి అనమాట. గ్లాస్ హౌస్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ హౌస్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్లాస్ హౌస్ లో కంపల్సరీ ఒక పక్కన పర్మనెంట్ ఫ్రేమ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫ్రేమ్ కి వాటర్ అనేది స్టీమ్ ద్వారా ఇస్తూ ఉంటారు అనమాట. స్టీమ్ పైపుల ద్వారా వాటర్ అదేవిధంగా వేడిని కల్పిస్తూ ఉంటారు. బాగా కూల్ గా ఉంటే స్టీమ్ ద్వారా వేడి కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా బాగా వేడిగా ఉంటే వాటర్ ని స్టీమ్ పైపుల ద్వారా అందిస్తూ ఉంటారు అనమాట. పైపుల ద్వారా అందిస్తూ ఉంటారు. ఇవి ఫ్రేమ్స్ అన్నమాట. కత్తిరించడానికి ఉపయోగించే నర్సరీస్ లో కట్ చేయడానికి ఫ్రేమ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ఫ్రేమ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ హాట్ బెడ్స్. నెక్స్ట్ది హాట్ బెడ్స్. నెక్స్ట్ది హాట్ బెడ్స్. ఈ హాట్ బెడ్స్ కూడా వేడి వాతావరణం ఉంటుంది కదా, ఈ వేడి వాతావరణంలో కట్ చేయడం కోసం ప్లాంట్స్ ని ఈ ఫ్రేములు కత్తిరింపులకు వ్యాప్తికి ఉపయోగిస్తూ ఉంటాం కదా. చలికాలంలో వింటర్ వచ్చిందనుకోండి, ఈ ఫ్రేమ్స్ ని దేనికి ఉపయోగిస్తూ ఉంటాం? మనం ముందు చెప్పుకున్న ఫ్రేమ్స్ ని కట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కట్ చేయడానికి ఉపయోగించే ఈ ఫ్రేమ్స్ వ్యాప్తికి కత్తిరింపుల వ్యాప్తికి ఉపయోగిస్తూ చెప్తున్నాం కదా. వీటిని స్టీమ్ లేదా కరెంట్ ద్వారా ఈ బాగా కూల్ గా ఉన్న ప్లేసెస్ లో హీట్ రావడం కోసం ఏం చేస్తారు? స్టీమ్ లేదా కరెంట్ ద్వారా ఏం చేస్తారంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అవసరాన్ని బట్టి టెంపరేచర్ ని లో చేసుకుంటారు, లేకుంటే హై చేసుకుంటూ ఉంటారు అనమాట. టెంపరేచర్ లో హై చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇదంతా కూడా ఈ హాట్ బెడ్స్, ఈ ఫ్రేమ్స్ మనం ఏమని పిలుస్తామో హాట్ బెడ్స్ గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ హాట్ బెడ్స్ లోనే ఈ ఫ్రేమ్స్ ని సెట్ చేసి ఉంచుతారు. ఈ ఫ్రేమ్స్ ని హాట్ బెడ్స్ లో సెట్ చేసి ఉంచుతారు అనమాట. ఈ సెట్ చేసి ఉంచిన ఈ హాట్ బెడ్స్, ఈ బెడ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే, హాట్ బెడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే కంపోస్ట్ తీసుకుంటాము, దీంట్లో లీఫీ వేస్టేజ్, స్టెమ్ లీవ్స్ ఇవన్నీ తీసుకుంటాము. అదేవిధంగా కోకోపీట్ తీసుకుంటాము, శాండ్ తీసుకుంటాము, సాయిల్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే 60 సెంటీమీటర్స్ ఇక్కడ కూడా సేమ్ బాక్స్ లాగానే తీసుకుంటాం అన్నమాట. హాట్ బెడ్ కూడా బాక్స్ లాగా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే లేయర్ ఫార్మేషన్ లో వేస్తాం అన్నమాట. ఫస్ట్ స్టాండ్ వేస్తాం అనుకోండి, కంపోస్ట్. నెక్స్ట్ ఏంటి? లేయర్ గా కంపోస్ట్ వేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కటి వేస్తాం ఉంటాం అన్నమాట. ఇసుక వేసి ఇసుక, అదేవిధంగా కోకోపీట్, నెక్స్ట్ లేయర్ లో కంపోస్ట్ వేస్తాం. మళ్ళీ సాయిల్ వేస్తాం. ఇలా లేయర్స్ మొత్తం హాట్ బెడ్ అంతా కూడా ఇది 60 సెంటీమీటర్స్
మందంగా ఉండేలాగా మొత్తం అంతా కూడా వీటితో ఫిల్ చేసేస్తూ ఉంటాం అనమాట. వీటితో ఫిల్ చేసేస్తూ ఉంటాం. ఇది పొడి కారకుండా ఏం చేస్తామంటే అప్పుడప్పుడు దీంట్లో వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారనమాట. ఈ హాట్ బెడ్ అంతా కూడా కొన్ని రోజులకి డ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఇలా డ్రై అయిపోకుండా దీంట్లో పైనుంచి ఏం చేస్తారు, వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు అనమాట. పొడి పారకుండా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా ఎక్కువ హై ఉష్ణోగ్రత ఉన్నదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 70 నుంచి 75 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు 70 నుంచి 75 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఫారెన్హీట్స్ అమ్మా, ఇది సెంటిగ్రేడ్స్ కాదు, ఫారెన్హీట్స్. సెంటిగ్రేడ్స్ అంటే మొత్తం చచ్చిపోతాయి ఏమో అక్కడ. ఇంకా ఈ 70 నుంచి 75 ఫారెన్హీట్స్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 10 to 15 సెంటీమీటర్స్ మందంలో మట్టిని పోస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ పైనుంచి ఏం చేస్తాము, ఇంత టెంపరేచర్ హైకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము 10 to 15 మందంలో మళ్ళీ పైనుంచి ఈ బెడ్కి మళ్ళీ సాయిల్ వేస్తాం అనమాట. 10 నుంచి 15 సెంటీమీటర్స్ మందంలో మట్టి వేస్తాం. ఈ పైనుంచి 10 to 15 సెంటీమీటర్స్ మందం చూసుకొని, ఇక్కడ 10 to 15 సెంటీమీటర్స్ మందం చూసుకొని పైనుంచి ఏం చేస్తాము, మళ్ళీ మట్టి వేస్తాం. ఎందుకంటే ఈ మట్టి అనేది ఈ ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువైపోతూ ఉన్నదో ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ. ఇలా అయినప్పుడు ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని మల్టీ ఫెర్టిలైజర్స్ దీనికి తాజా ఎరువులు ఈ ఫ్రేమ్ లోపలికి అందిస్తూ ఉండాల్సి ఉంటుంది అనమాట. టెంపరేచర్ లో అయిపోయినప్పుడు, టెంపరేచర్ లో అయినప్పుడు ఫారెన్హీట్స్కి వచ్చింది. సెంటిగ్రేడ్స్ అనుకోండి ఎక్కువ కదా, ఫారెన్హీట్స్ తక్కువ కదా. ఇలా తక్కువైనప్పుడు ఏం చేస్తామంటే 10 to 15 సెంటీమీటర్స్ మందంలో మట్టిని అందిస్తూ ఉంటాం అనమాట. ఉష్ణోగ్రత తగ్గినప్పుడల్లా అందిస్తూ ఉంటాం అనమాట. ఇలా అందించడం వల్ల ఏమవుతుందంటే న్యూట్రియంట్స్, మనం ఈ హాట్ బెడ్ లో వేసిన సీడ్స్ న్యూట్రియంట్స్ జనరేట్ అయ్యి న్యూట్రియంట్స్ ని ఈవెన్ గా అందుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకోసం వీటిని తగ్గినప్పుడల్లా, పొడిబారినప్పుడల్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటాము. వీటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడల్లా పైనుంచి ఎరువులు మట్టి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఈవెన్ గా హెల్తీ గ్రోత్ గా ఈవెన్ గా జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీటికి ఈ గ్లాస్ హౌస్ లోనే ఒక పక్కన ఈ హాట్ బెడ్ ఫ్రేమ్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాం కదా, వీటికి ఏం చేస్తామంటే డోర్స్ కూడా ఉంటాయి కదా, ఈ రూమ్స్ యొక్క డోర్స్ మార్నింగ్ ఈవినింగ్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాం అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెలుపల గాలి లోపలికి, లోపల గాలి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మంచి గాలి వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది అనమాట. ప్లాంట్ హెల్తీ గ్రోతింగ్ కి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. విత్తనాలు లేదా కట్ చేసినప్పుడు వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటారనమాట. ఒక నెల రోజుల వరకు ఒకసారి మనం స్ప్రింకిల్ చేసామంటే వాటర్ని, మళ్ళీ ఆఫ్టర్ 1 month వరకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ విధంగా హాట్ బెడ్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారనమాట. ఈ బెడ్లపై మనకి మొలకెత్తిన నారుని ఏం చేస్తాము, కట్ చేసుకోవడమో లేకుంటే పీకేయడమో ఏదో చేస్తూ ఉంటాం కదా, కత్తిరించి లేదా కట్ చేసి లేకుంటే పెకిలించి వీటిని ఏం చేస్తాం, కొన్ని రోజుల వరకు కోల్డ్ ఫ్రేమ్స్ లో, మనం ఆల్రెడీ హాట్ బెడ్ పక్కన ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ కోల్డ్ ఫ్రేమ్స్ లో కొన్ని రోజులు ఉంచుతారనమాట. ఈ పీకేసిన సీడ్లింగ్స్ ఉంటాయి కదా, సీడ్లింగ్స్ ని కొన్ని రోజులు కోల్డ్ ఫ్రేమ్స్ లో ఉంచామన్నమాట. ఉంచిన తర్వాత వీటిని నెమ్మదిగా అప్పుడు బయట ప్రదేశానికి తీసుకొచ్చి వాటిని పాటింగ్ చేసుకొని మార్కెట్కి పంపిస్తారనమాట. పాటింగ్ చేసి మార్కెట్కి పంపిస్తారు. ఈ హాట్ బెడ్ లో ప్రిపేర్ అయిన సీడ్లింగ్స్ లేకుంటే కటింగ్స్ ఉంటాయి కదా, వాటిని కొన్ని రోజులు కోల్డ్ ఫ్రేమ్స్ నుంచి అప్పుడు బయట ప్రదేశానికి తీసుకొచ్చి బయట ప్రదేశం నుంచి పాటింగ్ అనేది చేస్తారనమాట. ఇది హాట్ బెడ్ కోసం. నెక్స్ట్
నెక్స్ట్ సెకండ్ యూనిట్ నెక్స్ట్ ఏంటి సెకండ్ యూనిట్ గార్డెనింగ్. సెకండ్ యూనిట్ గార్డెనింగ్. దీంట్లో ఎస్ఐ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ గార్డెన్స్. ఎస్ఐ క్వశ్చన్ వివిధ రకాల ఉద్యానవనాలు. వివిధ రకాల టైప్స్ ఆఫ్ గార్డెన్స్. వివిధ రకాల ఉద్యానవనాల గురించి సెకండ్ యూనిట్ లో గార్డెనింగ్ లో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఈ గార్డెన్స్ అనేవి 3 టైప్స్ గా ఉంటాయి. గార్డెన్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఫార్మల్ గార్డెన్, రెండోది ఇన్ఫార్మల్, మూడోది వైల్డ్ గార్డెన్. ఫార్మల్ గార్డెన్, ఇన్ఫార్మల్, మూడోది వైల్డ్. ఫార్మల్, ఇన్ఫార్మల్, థర్డ్ వన్ వైల్డ్. ఇవి 3 గార్డెన్స్. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది 3 టైప్స్ ఆఫ్ గార్డెన్స్ కోసం. ఈ ఫార్మల్ గార్డెన్ ని ఏమని పిలుస్తామంటే అధికారిక లేదా సాంప్రదాయిక ఉద్యానవనం పిలుస్తాం అన్నమాట. అధికారిక లేదా సాంప్రదాయిక. అధికారిక లేదా సాంప్రదాయిక ఉద్యానవనం అనేది దీన్ని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ అధికారిక లేదా సాంప్రదాయిక ఉద్యానవనంలో ఇది అంతా కూడా ఎలా నిర్మించుంటారంటే సౌష్టవంగా ఉంటాయి అన్నమాట. దీంట్లో ప్లాంట్స్ అన్ని కూడా ఈ గార్డెన్ లో ప్లాంట్స్ అన్ని కూడా సిమెట్రికల్ గా ఒక లైన్ ఫార్మేషన్ లో ఉంటాయి అన్నమాట. జామెట్రీ పద్ధతిలో ఒక లైన్ ఫార్మేషన్ లో ప్లాంట్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని కూడా అంటే ఒక నిలువు రేఖలుగా స్ట్రైట్ గా అన్ని కూడా ఒక గార్డెన్ వెళ్తే మనకి తెలుస్తూ ఉంటుంది కదా, అక్కడ అన్ని కూడా లైన్ ఫార్మేషన్ లో ఉంటూ ఉంటాయి. ఈ అధికారిక లేదా సాంప్రదాయక ఉద్యానవనం కూడా ఎలా ఉంటాయంటే ప్రతిదీ కూడా నిలువు రేఖల్లో వీటిని అమర్చి ఉంచుతారు అనమాట. వీటి యొక్క అమరిక అనేది కూడా దగ్గరగా ఉంటాయి. ప్లాంట్స్ అన్ని కూడా దూరంగా కాకుండా దగ్గరగా చూడడానికి ఒక దట్టంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దట్టంగా అమెరికా అంతా కూడా ఎలా ఉంటుంది, దట్టంగా ఉద్యానవనాల్లో ఇవి దట్టంగా ప్లాంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ప్రతి మొక్కని ఏం చేస్తారంటే నిలువు రేఖల్లో వీటిని అమరుస్తూ ఉంటారు అనమాట. ప్రతి ప్లాంట్ ని కూడా నిలువు రేఖల్లో వీటిని అమరుస్తూ నిలువు రేఖల్లో వీటిని నాటుతూ ఉంటారు అనమాట. అంటే ఒక వే ఉందనుకోండి, ఆ వేకి అటువైపు ఇటువైపు ఒక రహదారి ఉంటే ఆ వేకి ఇటువైపు అటువైపు కూడా ఒక స్ట్రైట్ వేలో ప్లాంట్స్ ని అటు ఇటు కూడా వేస్తూ ఉంటారు అనమాట. ప్లాంటేషన్ చేస్తారు. నిలువు రేఖల్లో ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మొక్కలు కుడివైపు ఎడమవైపు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉండేలాగా. ఇప్పుడు మనకి ఇది వే అనుకోండి, దానికి అటు ఆపోజిట్ అటు ఇటు ఆపోజిట్ లో ఉండేలాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆపోజిట్ లో ప్లాంట్స్ ని స్ట్రైట్ గా వేస్తూ ఉంటారు అనమాట. వీటిలో మనకి ఏమేమి ప్లాంట్స్ ఉంటాయంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని బుషెస్ ఉంటాయి, అంటే స్టెప్స్ హెబ్స్ కూడా వీటిని వేస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని రహదారి మొక్కలు కూడా వీటిని అంటే కంచె మొక్కలు ఉంటాయి. వాటిని కూడా కంచె మొక్కలు కూడా సరిహద్దు మొక్కలు అంటాం అనమాట. కంచె మొక్కలు ఆ మొక్కలు కూడా వీటిని ఒక లైన్ ఫార్మేషన్ లో వేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ అంతా కూడా
ఒక క్రమమైన పద్ధతిలో సాంప్రదాయకం అని పిలుస్తున్నాం కదా, ఫార్మల్ గార్డెన్ అని పిలుస్తున్నాం కదా, ఒక సాంప్రదాయక పద్ధతిలో అన్ని కూడా ఒక లైన్ ఫార్మేషన్ లో ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అవి చూడడానికి అన్ని దగ్గరగా ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉంటాయి, దట్టంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి ఆపోజిట్ లో దట్టంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఫార్మల్ గార్డెన్ గురించి అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫార్మల్ గార్డెన్ కి ఎగ్జాంపుల్ తీసుకుంటే హెడ్జెస్, సైప్రస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అన్నమాట. హెడ్జెస్, సైప్రస్, అదేవిధంగా మనకి అశోక ప్లాంట్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ అన్నమాట. ఫార్మల్ గార్డెన్ కి హెడ్జెస్, సైప్రస్, అశోక ప్లాంట్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఫార్మల్ గార్డెన్ గురించి. ఇది ఫార్మల్ గార్డెన్. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫార్మల్ గార్డెన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫార్మల్ గార్డెన్. ఫస్ట్ ది ఫార్మల్ గార్డెన్. దీంట్లో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అంటే మొత్తం దీంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా సాంప్రదాయక పద్ధతిలోనే వీటిని ఒక నిలువు వరుసల్లో స్ట్రైట్ గా ఒకదానికొకటి ఆపోజిట్ లో వీటిని అరేంజ్ చేసి ఉంచుతారు అనమాట. ఎగ్జాంపుల్ హెడ్జెస్, సైప్రస్, అశోక ప్లాంట్స్ అన్నమాట. రెండోది ఇన్ఫార్మల్ ప్లాంట్స్ కోసం, గార్డెన్ కోసం మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. ఇన్ఫార్మల్ కోసం. థ్యాంక్ యూ.